జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివాళీ వస్తుంది కదండి, ఇంకేదో ఒక చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయాలి అని నాకు కొంచెం బుర్రలో అలా అనిపిస్తుంది. సరే, ఒక చిన్నది చేసి చూపిద్దాము. కావాలంటే మల్టిపుల్స్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం కొద్దీ ఒకటి చేస్తున్నాను. ఇంట్లో జూట్ రోప్ అయితే సాధారణంగా ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ జూట్ రోప్ తీసుకుని ఇలా ఏదైనా ఒక రౌండ్ చిన్న కటోరీ కానీ ఇలా చిన్న గిన్నె కానీ తీసుకుని దానిపైన ఇలా సెలిఫిన్ టేప్ అంటించేయాలి. లేకపోతే ఆ రోప్ దానికి అంటుకుపోతుంది, బయటికి రాదు కదా. అందుకని అది అంటించి దానిపైన ఈ రోప్ది, ఇది కేజీ 40-50 రూపాయలు ఉంటుంది, అంతకన్నా ఉండదండి. ఇది అన్నీ పచారీ సామాన్ షాప్లోనే దొరుకుతుంది అనమాట. సో ఫెవికాల్ తోటి ఈజీగా అంటించుకోవచ్చు. ఫెవికాల్ కొంచెం ఎక్కువే వేయాల్సి ఉంటుంది, మరీ చుక్క చుక్క కింద వేస్తే ఊడిపోతూ ఉంటుంది అనమాట. అది కాక పెట్టిన తర్వాత కొంచెం టైం పడుతుంది, అంటే ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంటుకోవడానికి. ఈ లోపల దాన్ని జరిపేయకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ముందైతే కొంచెం ఈ చివరి ఇలా ఫెవికాల్ అంటించుకొని చిన్న లూప్ లాగా చేయాలి, ఎందుకంటే అందులోంచి మళ్ళీ మనం అది హ్యాంగ్ చేయడానికి థ్రెడ్ కానీ లేకపోతే బల్బ్ ఒకవేళ పెట్టుకోవాలంటే ఆ వైర్ కానీ పాస్ చేయడానికి తర్వాత మళ్ళీ కష్టపడకుండా ముందే కొంచెం చిన్న ప్లేస్ వదిలేసి అప్పుడు దాన్ని చుట్టాలి. కొంచెం చేతి మీద చుట్టుకుని తర్వాత ఈ గిన్నె మీద పెట్టుకుని ఇలా ఫెవికాల్ రాస్తూ చుట్టూ తిప్పుకుంటూ దాన్ని మనకు కావాల్సిన ఇది వచ్చే వరకు చూసుకోవాలి. సైజు మనం చూసుకుని దాన్ని బట్టి చిన్నవి చేసుకోవచ్చు, ఇంకా పెద్దవి చేసుకోవచ్చు. బిందెలు కూడా పెట్టుకుని బిందెల మీద కూడా చుట్టచ్చు, పెద్దవి. మనం ఎక్కడ దాన్ని యూజ్ చేస్తాము, ఎక్కడ డెకరేట్ చేస్తాము అన్నది మనకు ముందే ప్లాన్ ఉంటే దాని ప్రకారం మనం అది సైజు మనం చూసుకోవాలి. అదిగో ఇలా చుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆ రౌండ్ ఇది వచ్చే వరకు చుట్టాలి. చుట్టి ఒక అరగంట వదిలేసిన తర్వాత సెలోఫేన్ టేప్తో పాటు తీసేసాను. తీసేస్తే ఈజీగా ఇది ఇలాగ చిన్న బుట్టలాగా యువతలకి వచ్చేసింది అనమాట. ఇలాంటివి మల్టిపుల్స్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒకటి చేసి చూపిస్తున్నాను మీకు. దీనికి ఇలా లేస్ వేయాలి అని నేను అనుకున్నాను. కావాలంటే ఈ పుల్కోస్ ఏదైతే ఉందో దానికి కలర్ కూడా వేసుకోవచ్చు. నేను న్యాచురల్గా ఉంచాలి అని అనుకున్నాను, అందుకని గోల్డ్ లేస్ అయితే బాగుంటుందని నేను గోల్డ్ లేస్తో చేస్తున్నాను. అది కాకుండా టు బీ ఫ్రాంక్, నా దగ్గర ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవే ఉపయోగించేస్తున్నాను. నేను కొత్తగా మార్కెట్ నుంచి అయితే దీనికోసం ఏమీ తీసుకురాలేదు. సాధారణంగా లెఫ్ట్ ఓవర్స్ తోటి చేసి వాటిని చేయడం అన్నదే ఒక మంచి ఉపయోగకరమైన విషయం అని నేను అనుకుంటాను. అన్నీ మార్కెట్ నుంచి పరిగెట్టుకొచ్చి తెచ్చేయడం వలన ఏముంది, పారేసేవి ఏదో పక్కన పెట్టి అంటారు చూడండి, అలాగా డిఐవై విత్ వేస్ట్, అదే నా మోటో. అందువల్ల ఇలా చిన్న లేసులు అవి ఉండిపోయి ఏవి అన్నీ తీసి చూసుకొని దాని ప్రకారం ఇలా చేశాను. ఇది కాకుండా వూల్ ఉంటే వూల్ తోటి కూడా చిన్న కుచ్చుల్లాగా చేసి వేలాడదీయడానికి ఉపయోగించవచ్చు. మనకు శారీకి కుచ్చులు వేసుకుంటున్నాం కదా, అలాగా ఒక 2-3 రంగులు లేకపోతే 2 ఆల్టర్నేట్ కలర్స్. ముందైతే ఇలాగ ఈ బీడ్స్ సెట్ చేసుకున్నాను దీంతో చేయాలి అని, కానీ ఈ బీడ్స్ తక్కువ ఉన్నాయన్నమాట, సరిపోవు. అండ్ నెక్స్ట్ దివాళీ కదా, ఎందుకు బ్లాక్ అన్నట్టు ఒక ఆలోచన. అది కాక ఇవన్నీ గోల్డ్తో సెట్ చేసినప్పుడు ఆ బీడ్స్ కూడా గోల్డ్ ఉంటే బాగుంటాయి అని మళ్ళీ ఇంకొక ఆలోచన. ఇవన్నీ కలిపి నేను ఆ బ్లాక్ని అవాయిడ్ చేశాను అనమాట. ఇలా ఇంతవరకు అయితే నేను నా మనసుకి నా బుర్రకి ఆలోచన ఎలా వచ్చిందో దాని ప్రకారం చేసుకున్నా. తర్వాత ఇగో ఇవన్నీ ఇలాగా నా దగ్గర ఇలాంటి చిన్న బీడ్స్ ఉంటే అన్నీ ఏరి, కొన్నేమో సూదిలోంచి దిగట్లేదు అనమాట. సో దిగినవే ట్రై చేసి పెట్టాను. ఎంత చిన్న సూదైనా ఆ పూసలు కూడా చిన్నవి ఉన్నాయి కదా, వాటి హోల్ కూడా చిన్నది ఉంది. సో అక్కడక్కడ కష్టమైంది. ఇది చూడ్డానికి అన్నీ సింపుల్గా అనిపిస్తాయి కానండి, నిజంగా మనం పని చేయడం మొదలు పెడితే ఎన్ని రకాల ఆటంకాలు అనమాట. సో ఇంత సింపుల్ దానికి కూడా చేయడానికి నాకు టైం బాగానే పట్టింది. మీకు వీడియో ఆల్మోస్ట్ ఒక 5.5 మినిట్స్లో మీకు వీడియో వచ్చేస్తుంది, కానీ నాకు కొన్ని అవర్స్ పట్టింది. ఎందుకంటే ఏదో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అదిగో చూడండి, దాన్ని ఎంత ట్రై చేసినా అది అక్కడి నుంచి వెళ్ళట్లేదు. సో ఆ పోజు తీసేసి మళ్ళీ ఇంకో పోజు వెతుక్కోవడం, అందులో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఉపయోగించాలి అని అనుకుంటే మరి ఈ మాత్రం కష్టం అయితే పడాల్సి ఉంటుంది. సో అందుకని ఆ గోల్డ్ కలర్ పోసం లక్కీగా అవి కూడా కొన్ని దొరికాయి, ఒక 8-10. 10 కూడా లేవులేండి, 7-8 ఉంటాయి అంతే.
సో దాంతో ఇలా సూదిలో దారం ఎక్కించుకొని దానికి ఎక్కించుకొని టాకాలు వేసుకుంటూ అలా చేశాను. ఇప్పుడు ఇది మధ్యలో నేనైతే ఒక చిన్న లూప్ లాగా పెట్టానండి హ్యాంగ్ చేయడానికి. అలా పెట్టి హ్యాంగ్ చేసుకుని దీనికి ఎలాగ సిరీస్ లైటింగ్ పెడతాం కదా దివాళీకి, సో వీటి మించి ఆ లైట్స్ వెళ్ళేటట్టు అలాగా పెట్టుకోవచ్చు. లేకపోతే ఆ మధ్యలో మనం చిన్న హోల్ ఉంచాం కదా, అందులోంచి వైర్ పాస్ చేసి బల్బ్ హోల్డర్ పెట్టుకుని బల్బ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎప్పుడూ లైటే పెట్టాలని రూల్ కూడా లేదు. ఇలా వీధి గుమ్మంలో తోరణలాగా ఒక అరడజన్ చేసుకుని అలా వేలాడి తీసుకుంటే కూడా గాలికి కదులుతూ బాగుంటాయి. లేకపోతే ఒక చిన్న బెల్ లాంటిది ఉంటే పెట్టుకుంటే అవి కూడా విండ్ చైమ్స్లా కూడా అలా కూడా బాగానే ఉంటుంది. ఫైనల్లీ అయితే అవుట్కమ్ ఇలా వచ్చిందండి. సో ఈ నా ఇన్నోవేటివ్ ఐడియా మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. మీరు ఒకవేళ చేస్తే మటుకు నాకు తప్పకుండా పిక్స్ అవి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.